దేవునికి స్తోత్రములు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము ఉంటుంది. పరలోక ప్రార్థన. శిష్యులకు యేసు ప్రభు వారు పరలోక ప్రార్థన నేర్పిస్తూ చెప్పిన విషయాలలో, మీరు ఇతరుల యొక్క రుణమును క్షమించినట్లయితే మీ రుణములు కూడా క్షమించబడతాయి అని చెప్తారు. ప్రియులారా, ఈరోజు మనము ప్రియులారా క్షమించుట అనేటువంటి అంశమును గురించి మనం ధ్యానం చేద్దాము. ఈ క్షమాపణ అనేది ప్రియులారా ఆత్మీయ భక్తి జీవితంలో మనము కలిగి ఉండాల్సినటువంటి ప్రముఖమైనటువంటి అంశము. ప్రియులారా, ప్రేమ కలిగిన వారమని చెప్పుకుంటే ఈ క్షమాపణ అనేది లేకుండా ప్రేమ కలిగిన వారము అని చెప్పుకుంటే ప్రియులారా అది ఒట్టి మాటలుగానే ఉండిపోతాయి. గమనించండి ప్రియులారా, తప్పు చేసినప్పుడు మనం అడిగేది, తప్పు చేసిన వారికి మనం ఇచ్చేది, ఇవ్వాల్సింది. భవిష్యత్తులో మనం తప్పు చేయకుండా చేసేది క్షమాపణ. ప్రియులారా, క్షమించబడుట అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరము. మనము క్షమించుట అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. క్షమించే స్వభావం కలిగిన వారిని దేవుడు కూడా ఖచ్చితంగా క్షమిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఈ విషయాన్ని. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే ఉంది, మీరు ఇతరులను క్షమిస్తే వారి రుణములను క్షమించినట్లయితే మీరు కూడా క్షమించబడతారు అని. ప్రియులారా, గమనించండి, క్షమించమని అడగడానికి అడ్డొచ్చే అహాన్ని అధిగమించగలిగితే ఆశీర్వాదం మన సొంతమవుతుంది. ప్రియులారా, మీకు తెలుసా, క్షమాపణ అనేది దేవుని యొక్క లక్షణం. క్షమించమని అడిగేవారు దేవుని సంబంధులు. క్షమించమని అడిగిన వారిని క్షమించేవారు ఆత్మ సంబంధులు. క్షమించమని అడిగినప్పుడు గేలి చేసేవారు లోక సంబంధులు. అసలు క్షమాపణ అంటే ఏంటో తెలుసా ప్రియులారా? మనం ఎదుటి వ్యక్తిని గాయపరిచినప్పుడు లేదా బాధ పెట్టినప్పుడు, నష్టాన్ని కష్టాన్ని కలిగించినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు సారీ అని 2 అక్షరాలు చెప్పి లేదా క్షమించమని అడగడం మాత్రమే కాదు. క్షమించడం అంటే ఎదుటి వ్యక్తి నీకు చేసినటువంటి కీడును లేదా నష్టమును, నిన్ను గాయపరిచిన విధానమును నువ్వు మర్చిపోయి వారిని ప్రేమించడం. అంటే వారు చేసిన దానికి మనము ద్వేషమును, కోపమును హృదయంలో ఉంచుకొనక వారు చేసిన దానికి మరలా రివెంజ్ తీర్చుకోవాలనే మనసుని విడిచిపెట్టి వారి కొరకు ప్రార్థిస్తూ వారి యొక్క క్షేమమును కోరుకోవడమే నిజమైనటువంటి క్షమాపణ. క్షమాపణ అనేది నోటి మాటతో ఒప్పుకునేది కాదు, అది హృదయంలో అంతరంగంలో కలిగేది. మనం క్షమించమని అడిగే క్షమాపణ అయినా, ఎదుటి వ్యక్తి యొక్క క్షమను అంగీకరించే విధానం అయినా యథార్థముగా ఉండాలి. మనుషులను మభ్యపెట్టడం కోసమో దేవుని కోసమో వ్యక్తులను క్షమాపణ అడిగేసి మేము క్షమించమని అడిగేసాము అని చెప్పడం కాదు ప్రియులారా. క్షమించడం అంటే ఇక ఎప్పుడూ కూడా గుర్తు చేసుకోకుండా ఉండడం. యేసు ప్రభు వారు మనల్ని క్షమించారు కనుకనే మన కొరకు ప్రాణం ఇచ్చారు. ఆయన మనల్ని ప్రేమించారు కనుకనే మనల్ని క్షమించారు. ప్రియులారా, ఆయన ఎన్నడూ కూడా మన దోషములను, బలహీనతలను జ్ఞాపకం చేసుకోలేదు. ఒకవేళ మనల్ని జ్ఞాపకం చేసి మన దోషములను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రోజున మనం ఈ స్థితిలో, ఈ పరిస్థితిలో ఉండేవారము కాదు. ప్రియులారా, మనుష్య కుమారుని దేవుని మనం ఎంతో బాధ పెట్టాము, గాయపరిచాము, అవమానపరిచాము, వాక్యానికి లోబడక వాక్యాన్ని విసర్జించాము. అయినా కూడా ప్రియులారా, క్షమించండి ప్రభువా అని అడిగితే ఆయన క్షమించే దేవునిగా ఉన్నాడు. అది నిజమైన క్షమాపణ. పైకి నోటి మాటతో క్షమించానని చెప్పేసి అంతరంగంలో ఆ వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టాడు కదా, నన్ను బాధ పెట్టాడు కదా, గాయపరిచారు కదా అని ఏదైనా జరగాలి అని అంతరంగంలో కోరుకోవడం నిజమైన క్షమాపణ కాదు. అది ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉంటాడు. ప్రియులారా, మనం వారిని ఏదైనా చేయడానికి ధైర్యం లేక, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ధైర్యం లేక, వాక్యాన్ని త్రోసిపుచ్చడం ఇష్టం లేక పైకి నోటి మాటతో క్షమించామని చెప్పి అంతరంగంలో వారి యొక్క నష్టాన్ని, కీడును కోరుకోవడం నిజమైనటువంటి క్షమాపణ కాదు. అది మనకి ఎంత మాత్రమూ మేలు కాదు. ప్రియులారా, ప్రేమ, క్షమ అనేవి 2 వేరువేరే కాదు. ప్రియులారా, ప్రేమించే వ్యక్తి ఖచ్చితంగా క్షమిస్తాడు. క్షమిస్తున్నాడు అంటే నిన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థం. యేసు ప్రభువారు మనందరినీ ప్రేమిస్తున్నారు కనుక క్షమించగలిగారు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు అడిగినటువంటి క్షమాపణ, తండ్రి క్షమించినటువంటి విధానం రెండింటిలో కూడా యథార్థత ఉన్నది.
తప్పిపోయిన కుమారుడు విరిగి నలిగిన హృదయముతో తన తండ్రి ఎదుట పాపము చేశాడని గమనించి యథార్థముగా ఒప్పుకుంటూ క్షమాపణ అడిగాడు. తండ్రి కూడా అదే మనసుతో నిజముగా క్షమించాడు. నిజమైనటువంటి క్షమాపణలో గొప్ప ఆశీర్వాదం చూడండి. కుమారుడు పోగొట్టుకున్న ఆస్తిని, అంతస్తును, అధికారమును, హోదాను పొందాడు. దానికి మించి తండ్రి యొక్క ప్రేమను పొందుకున్నాడు. తండ్రి ఆస్తికి వారసునిగా చేయబడ్డాడు. మనం అడిగేటటువంటి క్షమాపణ నిజమైనది అయితే ఖచ్చితంగా లోకంలో మనం దీవించబడతాము, ఆత్మీయంగా దీవించబడతాము. అంతేకాదు పరమందున్న తండ్రికి వారసులుగా చేయబడతాము. తండ్రి అయిన దేవుని ప్రేమను పొందుకుంటాము. అలాగే గమనించండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మరొక స్త్రీ మనకు కనబడుతుంది, అబీగయీలు. తన భర్త అయినటువంటి నాబాలు యొక్క పాపమును తన పాపముగా దావీదు మహారాజు గారి ఎదుట ఒప్పుకుంది ప్రియులారా. తను తగ్గించుకొని యథార్థముగా క్షమాపణ అడిగింది. ఆ క్షమాపణలో నిజాయితీ ఉంది కనుక తన భర్త ప్రాణములు కాపాడుకోగలిగింది. ఆ ఇంటిలో ఉన్నటువంటి పురుషుల అందరి ప్రాణములు కాపాడుకోగలిగింది. నిజమైనటువంటి క్షమాపణ మనం అడిగినట్లయితే దేవుని ఎదుట కావచ్చు, మనుషుల ఎదుట కావచ్చు ప్రియులారా, ఖచ్చితంగా మన ప్రాణములు కాపాడబడతాయి. అంత మాత్రమే కాదు, ఆత్మీయ జీవితంలో బలపరచబడతాము. ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితిలో నుండి బయటకు తీసుకురాబడతాము. ఒక భక్తుడు అంటాడు, హింస లేకుండా వివాదాన్ని పరిష్కరించగలిగేది, ఆయుధం లేకుండానే విజయాన్ని ఇవ్వగలిగేది క్షమాపణ అని చెప్తాడు ప్రియులారా. జక్కయ్య మనం గమనించినట్లయితే దేవుని క్షమాపణ అడిగాడు. జక్కయ్య యొక్క క్షమాపణ యథార్థమైనది ప్రియులారా. కనుకనే అందులో నిజాయితీ ఉంది. కనుకనే తాను ఎవరినైతే బాధ పెట్టాడో వారిని బాధ పెట్టిన దానికంటే ఎక్కువ సంతోషపరిచే విధంగా చేశాడు. క్షమాగుణం లేని విధానము మనకును దేవునికి మధ్య అడ్డుగోడగా ఉండి మన ప్రార్థన దేవుని సన్నిధి చేరనివ్వదు. అలాగే క్షమాగుణం లేని హృదయము మన ఆత్మకు శత్రువు అయిన సాతాను చేతిలో బలమైన పనిముట్టుగా ఉంటుంది. మరొకసారి చెప్తాను, గమనించండి ప్రియులారా. క్షమాగుణం లేని విధానం మనకును దేవునికి మధ్య అడ్డుగోడగా ఉండి మన ప్రార్థన దేవుని సన్నిధి చేరనివ్వదు. అలాగే క్షమాగుణం లేని హృదయము మన ఆత్మకు శత్రువు అయిన సాతాను చేతిలో బలమైన పనిమట్టుగా వాడబడుతుంది. క్షమించే గుణము, క్షమాపణ అడిగే విధానము మన ఆత్మీయ జీవితంలో మనకి ఎన్నో మేలులను, సమాధానమును, సంతోషమును మన కుటుంబాలలోనికి, సంఘంలోనికి తీసుకుని వస్తుంది. కాబట్టి ప్రియులారా, క్షమించమని అడిగే గుణమును, క్షమాపణ అడిగే విధానము మన జీవితంలో మనం కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన ద్వారానే అది సాధ్యము. కాబట్టి ప్రార్థన చేద్దాము. తగ్గించుకొని మనము క్షమించమని అడగడం వలన మనం పోగొట్టుకునేది ఏదీ లేదు ప్రియులారా. ఇంకా దేవుని దగ్గర నుండి అనేక మేలులు పొందుకుంటాము. క్షమించడం ద్వారా కూడా మనం నష్టపోయేది ఏమీ లేదు. మనం కూడా దేవుని ఎదుట క్షమించబడతాము. అంత మాత్రమే కాదు, నిజమైనటువంటి క్షమాపణ మనల్ని మరలా పాపము చేయనివ్వదు. సమరయ స్త్రీ క్షమించబడింది. ఇక ఎన్నడూ ఆమె పాపం చేయలేదు. గమనించండి ప్రియులారా, మాటి మాటికి క్షమాపణ చెప్తూ ఆ క్షమాపణ యొక్క విలువను పోగొట్టుకునేగా మనం చేసుకోకూడదు ప్రియులారా. మనం క్షమాపణ చెప్పాము అంటే ఏ విషయంలో దేవుని ఎదుట, మనుషుల ఎదుట క్షమాపణ చెప్పామో ఆ విషయంలో ఇక ఎన్నడూ మనం తప్పిపోయే ప్రజలుగా ఉండకూడదు ప్రియులారా. అలా తప్పిపోకుండా ఉండాలంటే దేవుని కృప కావాలి, ఆయన సహాయము కావాలి, ఆయన శక్తి కావాలి. కనుక ఆయన సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేద్దాము. నిజమైనటువంటి క్షమాపణ మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు, ఆశీర్వాదం. కనుక దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థించి సంపాదించుకుందాము. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.